హాయ్ ఫ్రెండ్స్, అశోక ఆన్లైన్ అకాడమీ వేదిక మీద సీనియర్ ఫ్యాకల్టీ డిప్యూటీ తహసీల్దార్గా పనిచేస్తున్నటువంటి ఉబ్బు రమేష్ సార్ ఒక ఎకానమీ పైన ఒకేసారి 3 పుస్తకాలు కాకుండా 3 పుస్తకాలని ఒకే పుస్తకంగా 3-in-1 తెలంగాణ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ, డెవలప్మెంటల్ ఎకానమీ, గ్రూప్ 2లో గ్రూప్ 3లో 150 మార్కుల పేపర్ ఉన్నటువంటి ఎకానమీ సబ్జెక్టుకి ఇవాళ అద్భుతమైన పుస్తకాన్ని ఇలా ఉబ్బు రమేష్ సారు మీకు అందజేస్తూ ఉన్నాడు. ఆ పుస్తకాన్ని ఇవాళ అశోక ఆన్లైన్ అకాడమీ వేదిక పైన ఆవిష్కరించడం జరుగుతుంది. రేపటి నుంచి మధ్యాహ్నం 11వ తారీఖు మధ్యాహ్నం నుంచి మనకు పుస్తకం అనేది మార్కెట్లోకి అందుబాటులో ఉంది. గతంలో కూడా ఎకానమీ, కేవలం ఎకానమీ పైన, ఇండియన్ ఎకానమీ పైన పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఆ పుస్తకానికి మంచి రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో సార్ మళ్ళీ ఇండియన్ ఎకానమీని స్పెషల్గా ఓన్లీ ఇండియన్ ఎకానమీ బుక్ను కూడా తీయడం జరిగింది. ఈ ఇండియన్ ఎకానమీ బుక్కు ఇటు ఏపీ వాళ్ళకి, అటు తెలంగాణ వాళ్ళకి అందరికీ ఉపయోగపడే విధంగా, గ్రూప్ 2 మరియు గ్రూప్ 1 ఇద్దరికి ఉపయోగపడే విధంగా పుస్తకాన్ని మార్కెట్లోకి తీసుకొచ్చారు సారు. ఇది ఏపీ వాళ్ళకి, తెలంగాణ వాళ్ళకి ఇద్దరి కోసం ఇండియన్ ఎకానమీ బుక్ వచ్చింది. ఆల్రెడీ మార్కెట్లో ఉన్నది. ఆల్రెడీ 1000 కాపీలు కూడా వెళ్ళిపోవడం జరిగింది. ఓన్లీ తెలంగాణ వాళ్ళ కోసం 3-in-1 బుక్ ఇచ్చారు. కాబట్టి తెలంగాణ వాళ్ళు అనేవాళ్ళు ఈ 3-in-1 బుక్ను చూసుకోవచ్చు. ఏపీ వాళ్ళు ఈ పుస్తకాన్ని కూడా తీసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఒకవేళ మీకు తెలంగాణ వాళ్ళు కేవలం ఇండియన్ ఎకానమీ బుక్ కావాలన్నా కూడా అందుబాటులో ఉంది. కాబట్టి లాస్ట్ టైం ఇచ్చినప్పుడు కూడా మంచి యూజ్ రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో సారు మళ్ళొక 2 నెలల పాటు తన శక్తిని మొత్తం ధారపోసి ఒకవైపు గవర్నమెంట్ ఉద్యోగ బాధ్యత నిర్వహిస్తూనే మరోవైపు పుస్తకాన్ని కూడా అద్భుతంగా రాసి ఇవాళ మీ ముందుకు తీసుకొచ్చారు. ఆల్రెడీ మన అశోక ఆన్లైన్ అకాడమీ వేదిక పైన ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ క్లాసెస్ని బోధించడం జరిగింది. మన అశోక ఆన్లైన్ అకాడమీ యాప్లో ఆ కోర్సెస్ మొత్తం ఉన్న సంగతి మీకు తెలుసు. కాబట్టి అద్భుతమైన క్లాస్ అందజేశారు. మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ నేపథ్యంలోనే ఇవాళ అశోక ఆన్లైన్ అకాడమీ వేదిక పైన ఇవాళ 3-in-1 పుస్తకాన్ని ఆవిష్కరించడం జరుగుతుంది. ఈ పుస్తకం అనేది ఒక కాస్ట్ వచ్చేసి 699 రూపాయలు ఉంది. పుస్తకం యొక్క కాస్ట్ వచ్చేసి మీ మార్కెట్లో జిల్లాలలో కొంత పర్సెంట్ ఎక్కువగా, హైదరాబాద్లో కొంత పర్సెంట్ తక్కువతో పుస్తకం అందుబాటులో ఉంది. దాదాపుగా ఇది 828 పేజీలండి. పుస్తకం ఎంత? 3-in-1 828 పేజీల పుస్తకం. దీంతో పాటు మరొక 160 పేజీల బుక్లెట్, క్వశ్చన్ ఆన్సర్ సంబంధించినటువంటి ప్రీవియస్ క్వశ్చన్లు, ప్రాక్టీస్ క్వశ్చన్లతో మరొక 160 పేజీల పుస్తకాన్ని ఈ పుస్తకంతో పాటు ఉచితంగా, అంతే కదా సార్, ఉచితంగా అందుకోవచ్చు. ఇది బిడ్ బ్యాంకు ఇలా మీకు కనబడుతుంది. ఇక్కడ చూడండి, చాప్టర్ వైజ్ బిడ్ బ్యాంక్ అనేది మీకు ఫ్రీగా 160 పేజీల బుక్లెట్ అనేది కూడా ఫ్రీగా అందుబాటులో ఉంటుంది. కంపల్సరీగా ప్రతి స్టూడెంట్ ఒకవేళ పుస్తకం సెంటర్ వాళ్ళు ఇవ్వకపోయినా అడిగి మీరు తీసుకోవాలి. ఎందుకంటే దాంట్లో మొత్తం క్వశ్చనేరు దాంట్లో ఉన్నది కాబట్టి అది కూడా మీరు యూజ్ చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. మనకి ఎకానమీ అంటే 3 పార్ట్లు ఉన్నది. ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ, థర్డ్ పార్ట్ అయినటువంటి అభివృద్ధి, సమస్యలు మరియు మార్పులు, డెవలప్మెంటల్ ఎకానమీ అనేది కొత్తగా తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఒక అంశం. కాబట్టి మూడు పుస్తకాల సంబంధించిన ఒకే పుస్తకంలో సమాచారం తీసుకురావడం కూడా ఒక గొప్ప విషయం. 828 పేజీలు, మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా, ఒక విద్యార్థికి ఎంతైతే అవసరం ఉంటుందో అంత మేరకు పర్ఫెక్ట్గా బుక్ ఇవ్వడం జరిగింది. ఈ బుక్ 100% మనకు ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. ఇక్కడ మార్కెట్లో అన్ని జిల్లాలలో, హైదరాబాద్లోని అన్ని పుస్తకాల సెంటర్లో పుస్తకం అనేది మీకు అందుబాటులో ఉంది. రేపు 11వ తారీఖు మధ్యాహ్నం నుంచి మార్కెట్లో అందుబాటులో ఉంది. ఈ పుస్తకాన్ని ఉపయోగించుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు.
ఆల్రెడీ పరిచయం లేని వ్యక్తి సారు ఉబ్బు రమేష్ సారు సివిల్స్ ఫ్యాకల్టీగా, గ్రూప్ 2 ఫ్యాకల్టీగా, గ్రూప్ 1 ఫ్యాకల్టీగా, ఎస్ఐ కానిస్టేబుళ్ళకి అన్ని కోణాలలో చెప్పినటువంటి ఒక సీనియర్ ఫ్యాకల్టీ. దానితో పాటుగా పుస్తక రచనలోనూ మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఇక్కడ మీకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లాస్ట్ టైం గ్రూప్ 2 విజేత. అంటే ఒక విజేత పుస్తకం రాస్తే ఎలా ఉంటుందో మీరు అర్థం చేసుకోవచ్చు. అంటే విద్యార్థికి ఏం అవసరం, ఏది అనవసరం అనేది ఒక విజేతకు మాత్రమే స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి ఆ నేపథ్యంలో పుస్తకం అన్ని సార్ రాయడం జరిగింది. ఈ పుస్తకాన్ని నేను కూడా మొత్తంగా రివ్యూ చేశాను, అద్భుతంగా ఇవ్వడం జరిగింది. దీంట్లో పేపర్ ప్రింటింగ్ యొక్క క్వాలిటీ కూడా చాలా నీటుగా, గందరగోళం లేకుండా నీట్గా ఎక్కడికక్కడికి సబ్హెడింగ్లు పెట్టి పథకాలు కానీ, కేసీఆర్ కిట్టు, గిరిపోషణ కార్యక్రమం, సప్లిమెంటరీ న్యూట్రిషన్ ప్రోగ్రామ్, పిల్లలకు పూర్తి ఇమ్యునైజేషన్, మొత్తంగా తెలంగాణ స్కీమ్స్ కూడా దీంట్లో ఇవ్వడం జరిగింది. కాబట్టి పుస్తకము ఆ ప్రాజెక్టులు కానీ అన్ని అంశాలు కానీ ఇటు తెలంగాణ, అటు ఇండియా అండ్ థర్డ్ పార్ట్ 3 పార్ట్లు కూడా ఎక్కడికక్కడ పట్టికల రూపంలో కూడా అందజేశారు. పుస్తకాన్ని అర్థం చేసుకోవచ్చు. కాబట్టి పుస్తకం అనేది చాలా కలర్ఫుల్గా మీకు చూడండి, ఇక్కడ కవర్ పేజీ కూడా ఎక్సలెంట్గా నీట్గా ఇవ్వడం జరిగింది. ఇంకోటి ఏంటంటే చాలామంది విద్యార్థులు కంప్లైంట్ చేసింది ఏంటంటే బుక్ ఇంటికి చేరకముందే పేజీలు ఊసిపోతున్నాయి సార్ అంటున్నారు. కానీ అలాంటి ప్రాబ్లం కూడా ఏం లేదు. మంచి బైండింగ్తో ఉన్న పుస్తకాన్ని ఇవ్వడం జరిగింది. కాబట్టి దీన్ని కంప్లీట్గా మీరు ఉపయోగించుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇప్పుడు పుస్తకంలో ఏం రాశాను అనేది మన ఉబ్బు రమేష్ సార్ యొక్క మాటల మీదుగా మనం వినే ఒక ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే కష్టపడ్డ వాళ్ళకే దానికి శ్రమ విలువ తెలుస్తుంది, కష్టపడ్డ వాళ్ళకే దానికి దమ్మేంటి, క్వాలిటీ అనేది తెలుస్తుంది. కాబట్టి సార్ మనకి పుస్తకం గురించి డీటెయిల్గా అసలు ఏం రాశాడు, ఏ నేపథ్యంలో రాశాడు, ఎందుకు రాయాల్సి వచ్చిన పుస్తకం అనేది, ఎందుకు రాయాల్సి అనేది సారు నోటి మాటల ద్వారా మనం వినే ఒక ప్రయత్నం చేద్దాం. ఒకసారి అది వినే ఒక ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సార్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అశోక ఆన్లైన్. ఈ పదం చెప్పాక చాలా రోజులవుతుంది నేను. సో వన్స్ అగైన్ ఐ కేమ్ బ్యాక్. మీతో చాలా రోజుల తర్వాత మీ ముందు ఈ కెమెరా ముందు ఈ అశోక ఆన్లైన్ వేదిక మీద మాట్లాడుతున్నందుకు చాలా హ్యాపీగా ఉన్నది. ఈ శుభ సందర్భంగా నేను మీకు 3-in-1 ఎకానమీ బుక్ని ఈరోజు ఆన్లైన్ వేదికగా మీకు పరిచయం చేస్తూ ఉన్నాను. రేపటి నుంచి ఈ యొక్క 3-in-1 ఎకానమీ బుక్ మార్కెట్లో అందుబాటులో ఉంటుంది, అన్ని బుక్ స్టాళ్ళలో అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా పోస్ట్ ద్వారా ఎవరైనా దూర ప్రాంతాల్లో ఉండి వాళ్ళు మరి పుస్తకం షాపులు అక్కడ అందుబాటులో లేనప్పుడు పోస్ట్ ద్వారా కూడా వాళ్ళకు అందించడం కోసం మేము ప్రయత్నం చేసినాం. అవన్నీ కూడా మీకు డీటెయిల్గా ఇప్పుడు చెప్తాను. రైట్, ఇక పోతే దీనికంటే మరి ఈ యొక్క 3-in-1 ఎకానమీ గురించి చెప్పే కంటే ముందు ఇంకొక మాట ఏంటంటే, మన బుక్ ఆల్రెడీ ఇండియన్ ఎకానమీ, ఏ కంప్లీట్ రిఫరెన్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ అనేటటువంటి ఈ పుస్తకం ఆల్రెడీ మార్కెట్లో ఉన్నది. 15 days బ్యాక్ రిలీజ్ చేయడం జరిగింది. మరి ఈ పుస్తకం మధ్య తేడా ఏంటి, ఈ పుస్తకం ఎవరికి, ఈ బుక్ ఎవరికి అనేది ఫస్ట్ ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఏ కంప్లీట్ రిఫరెన్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ అంటే ఇది ఇండియన్ ఎకానమీకి సంబంధించినటువంటి అన్ని చాప్టర్స్, అంటే ఎకానమీ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వారి కోసం ఎకానమీ సబ్జెక్ట్లో ఏ ఏ చాప్టర్స్ అయితే ఉంటాయో ఆ చాప్టర్స్ అన్నీ కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. మరి ఎవరి కోసం ఈ పుస్తకం అంటే యూపీఎస్సి సివిల్స్ కానించి మొదలు పెడితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్ మరియు ఇతర అన్ని పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వారందరి కోసం ఇండియన్ ఎకానమీ గురించి కంప్లీట్గా తెలుసుకోవాలంటే ఇదే అత్యంత ప్రామాణికమైనటువంటి గ్రంథం. సో ఇది ఆల్రెడీ మార్కెట్లో ఉన్నది, మంచి రివ్యూస్ వస్తున్నాయి. ఈవెన్ ఈరోజు సివిల్స్ ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళు కూడా ఇది తెలుగు మీడియంలో రాసినప్పటికీ మరి తీసుకొని దీన్ని మరి రిఫరెన్స్ బుక్గా వాడుతున్నారని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. అంటే నేను పడ్డ కష్టం, నా యొక్క అనుభవం కావచ్చు, మరి నేను ఫ్యాకల్టీ అనుభవం కావచ్చు, అదేవిధంగా మరి నేను పడ్డటువంటి శ్రమనంతా కూడా ఈ పుస్తకం రూపంలో లాక్డౌన్ స్టార్ట్ అయినప్పటి నుంచి మొదలుపెట్టాను. అంటే ఆల్మోస్ట్ ఒక 2 సంవత్సరాల శ్రమ ఈరోజు మీకు
ఇండియన్ ఎకానమీ రూపంలో ఆల్రెడీ అందించాను. ఇదే 2 సంవత్సరాల శ్రమ ఈరోజు మీకు ఈ 3-in-1 రూపంలో అందియబోతున్నాను. రేపటి నుంచి ఇది మార్కెట్లోకి రాబోతుంది. ఓకే ఫ్రెండ్స్, కాబట్టి మరొక్కసారి ఈ ఇండియన్ ఎకానమీ బుక్ ఆల్రెడీ రిలీజ్ అయింది. ఇది ఎవరి కోసం అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అదేవిధంగా మరి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, ఎస్ఐ కానిస్టేబుల్, యూపీఎస్సీ సివిల్స్ అందరికీ కూడా ఇది ఒక ప్రామాణికంగా ఉపయోగపడుతుంది. ఓకే, అయితే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 2, గ్రూప్ 3 ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మరి ఈ పుస్తకం తీసుకోవాలన్నా లేకుంటే 3-in-1 ఎకానమీ తీసుకోవాలన్నా ఫ్రెషర్స్ అని అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ముందుగా ఈ గ్రూప్ 2, గ్రూప్ 3లో అంటే తెలంగాణ వారికి సంబంధించినటువంటి గ్రూప్ 2, గ్రూప్ 3లో 3 పార్ట్స్ ఉన్నాయి మనకు. ఏంటివది? పార్ట్ 1 ఇండియన్ ఎకానమీ అంటే భారత ఆర్థిక వ్యవస్థ సవాళ్ళు, పార్ట్ 2 తెలంగాణ ఎకానమీ అండ్ అభివృద్ధి, పార్ట్ 3 అభివృద్ధి సమస్యలు మార్పులు అని 3 పార్టులు ఉన్నాయి. సో ఈ 3 పార్టులు తెలంగాణ టీఎస్పీఎస్సీ గ్రూప్ 2, గ్రూప్ 3 సిలబస్లో ఉన్నటువంటి పార్టులు. అలా విభజించబడింది థర్డ్ పేపర్ ఎకానమీ పేపర్. సో ఈ మూడింటిని ఒకే దగ్గర కలిపి 3-in-1 రూపంలో మీ ముందుకు తీసుకొచ్చాను. కాబట్టి తెలంగాణలో గ్రూప్ 2, గ్రూప్ 3 ప్రిపేర్ అయ్యేవాళ్ళు, ఫ్రెషర్గా కొత్తగా మొదలుపెట్టేవారు, ఆల్రెడీ మొదలుపెట్టి ఇంకా సరి అయినటువంటి పుస్తకం లేనటువంటి వారు, వాళ్ళంతా కూడా ఈ 3-in-1 ఎకానమీ తీసుకుంటే సరిపోతుంది. లేదు ఆల్రెడీ ఇండియన్ ఎకానమీ కొన్నారు కొంతమంది, మరి ఇప్పుడు తెలంగాణ ఎకానమీ కావాలి, అభివృద్ధి సమస్యలు మార్పులు కావాలి. కాబట్టి వాళ్ళు మీరు 3-in-1 ఎకానమీ కూడా చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే ఈ ఇండియన్ ఎకానమీ కంప్లీట్ రిఫరెన్స్కి ఉన్న ఇండియన్ ఎకానమీకి దీంట్లో ఉన్న ఇండియన్ ఎకానమీ 3-in-1లో ఉన్న ఇండియన్ ఎకానమీకి తేడా ఏంటంటే ఈ ఇండియన్ ఎకానమీ కంప్లీట్ రిఫరెన్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీలో ఆల్మోస్ట్ 29 చాప్టర్స్ ఉన్నాయి ఎకానమీలో. మరి ఇండియన్ ఎకానమీకి వచ్చేసి 3-in-1లో ఉన్న ఇండియన్ ఎకానమీకి వచ్చేసి ఓన్లీ మరి 5 చాప్టర్సే ఇందులో ఉంటాయి. అందులో నుంచి అంటే టీఎస్పీఎస్సీ గ్రూప్ 2, గ్రూప్ 3 ఇండియన్ ఎకానమీలో ఉన్న చాప్టర్స్ మాత్రమే ఇందులో ఉంటాయి. ఇందులో దాంతో పాటుగా ఎక్సెస్ సిలబస్ అంటే మిగిలినటువంటి ఎకానమీ చాప్టర్స్, ద్రవ్యం కావచ్చు, బ్యాంకింగ్, అదేవిధంగా పబ్లిక్ ఫైనాన్స్, ఇలా అనేక రకాల చాప్టర్స్ ఇందులో ఇచ్చాను. ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళకి ఇండియన్ ఎకానమీకి సంబంధించిన ప్రతి సిలబస్, ప్రతి చాప్టర్ కూడా ఈ ఇండియన్ ఎకానమీలో ఉన్నది. కాబట్టి ఇది ఇక్కడ మేజర్ డిఫరెన్స్ గమనించాలి. ఇకపోతే ఈ 3-in-1 ఎకానమీ గురించి మనం డిస్కస్ చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఓకే, మరి రైట్. సో ఈ 3-in-1 ఎకానమీ అండి రేపటి నుంచి మీకు మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. సో మరి దీనికి మరి కాపీస్ కావాలనుకున్నప్పుడు మీకు ఏమన్నా డౌట్లు ఉన్నప్పుడు ఈ నెంబర్కి కాల్ చేయండి, 9676018735. ఇంకా మీకు పోస్టల్ సర్వీస్ ద్వారా అంటే మీకు పోస్ట్ ద్వారా మీ ఇంటికి పంపించడం కోసం ఈ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు మీ యొక్క అడ్రస్ తీసుకొని మీకు డీటెయిల్స్ వివరించి మీ ఇంటికి పోస్ట్ ద్వారా పంపిస్తారు. ఇవి ఈ 2 నెంబర్స్. ఇకపోతే ఈ 3-in-1 ఎకానమీలో ఏమేమి ఉన్నాయి అని కనుక చూస్తే ఇదండి 3-in-1 ఎకానమీ. మరి దీంట్లో భాగంగా ఏమేమి ఉంటాయని చెప్పుకున్నాం. ఆల్రెడీ మీకు చెప్పిన 3 పార్టులు. 3-in-1 అంటే 3 పార్ట్లు ఒకటే బుక్లో. ఏంటి ఆ 3 పార్ట్లు అంటే పార్ట్ 1 ఇండియన్ ఎకానమీ, పార్ట్ 2 తెలంగాణ ఎకానమీ అండ్ అభివృద్ధి, పార్ట్ 3 అభివృద్ధి సమస్యలు మార్పులు అనేటటువంటి అంశం అండి. మరి దీంట్లో ఇన్నర్గా ఏమేమి ఉంది, ఈ బుక్లో ఏం రాశాను నేను అని అంటే చూడండి. పార్ట్ 1 భారత ఆర్థిక వ్యవస్థ సవాళ్ళు. దీంట్లో 4 యూనిట్లు ఉన్నాయి, అంటే 4 చాప్టర్స్ ఉన్నాయి. ఏంటివి అవి? అర్థశాస్త్రం, ప్రాథమిక భావనలు, అదేవిధంగా వృద్ధి సిద్ధాంతాలు. ఇది ఫస్ట్ చాప్టర్ అయితే. 2వ చాప్టర్ జాతీయ ఆదాయం, 3వ చాప్టర్ నిరుద్యోగం, పేదరికం, 4వ చాప్టర్ ఆర్థిక ప్రణాళికలు మరియు పేదరిక నిరుద్యోగ నిర్మూలన పథకాలు అనేటటువంటి అంశం దీంట్లో ఉన్నది. ఇది పార్ట్ 1 అవుతుంది. ఇక పార్ట్ 2కి వచ్చామనుకోండి, తెలంగాణ ఆర్థిక వ్యవస్థ అండ్ అభివృద్ధి. మరి తెలంగాణ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిలో వాస్తవానికి మనకు సిలబస్ ప్రకారం 4 చాప్టర్సే ఇచ్చారు. మరి ఏంటంటే ఫస్ట్ చాప్టర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ అంటే 1956 నుంచి 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు తెలంగాణ ప్రాంతం యొక్క ఎకానమీ ఎలా ఉంది,
తెలంగాణ ప్రాంతం ఏ రకంగా నిరాధారణకు లోనై దోపిడీ చేయబడిందనేటటువంటి అంశాలు మనం ఇక్కడ డీటెయిల్గా చూస్తాం. తర్వాత యూనిట్ 2 రెండవ చాప్టర్ తెలంగాణలో భూ సంస్కరణలు, మూడవ చాప్టర్ తెలంగాణ వ్యవసాయం మరియు వ్యవసాయ అనుబంధ రంగాలు, నాలుగవ చాప్టర్ తెలంగాణ పారిశ్రామిక రంగం సేవా రంగం అని చెప్పేసి ఈ 4 చాప్టర్స్ మనకి సిలబస్లో ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ 5వ చాప్టర్ కూడా నేను ఇక్కడ ఇవ్వడం జరిగింది. 5వ చాప్టర్ కింద అంటే 5వ యూనిట్ కింద ఏమేమి ఉన్నాయంటే తెలంగాణ మానవ వనరులు, తెలంగాణ పంచాయతీరాజ్ పల్లె ప్రగతి, అదేవిధంగా తెలంగాణ గవర్నెన్స్, తెలంగాణ సంక్షేమ రంగం, అదేవిధంగా తెలంగాణ భౌతిక అవస్థాపన సౌకర్యాలు, ఇవన్నీ కూడా అందులో ఉన్నాయి. సో మరి మనం డీటెయిల్గా వెళ్ళినప్పుడు ఇప్పుడు ఇది ఇండియన్ ఎకానమీ అండి. సో ఇది ఇండియన్ ఎకానమీకి ఆల్రెడీ మనం ఇంతకుముందుకు ఏ చాప్టర్స్ ఉన్నాయో మీకు జస్ట్ ఒక ఓవర్వ్యూ చెప్పడం జరిగింది. ఓకే, నెక్స్ట్ స్లైడ్ సార్, నెక్స్ట్ స్లైడ్. రైట్, అది ఇది కూడా ఇది అయిపోయింది. నెక్స్ట్ చాప్టర్, నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. నెక్స్ట్ తెలంగాణకు వచ్చాను. సో ఇది తెలంగాణ అండి. మరి ఈ తెలంగాణలో ఇప్పుడు తెలంగాణ ఎకానమీ గురించి ముఖ్యంగా చెప్పాలనుకుంటే ఏంటంటే ఇక్కడ మనకు సిలబస్లో 4 చాప్టర్సే ఇచ్చినప్పటికీ ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి సామాజిక మరి ఆర్థిక సామాజిక సర్వే, దాన్ని సింపుల్గా తెలంగాణ ఆర్థిక సర్వే అంటాం, లేదా తెలంగాణ ఎకనామిక్ సర్వే అంటాం. మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి గమనిస్తే ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం మరి ఆర్థిక సర్వే అనేది విడుదల చేసుకుంటూ వచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. కానీ ఈ సంవత్సరం విడుదల చేసినటువంటి ఎకనామిక్ సర్వే అంటే తెలంగాణ ఎకనామిక్ సర్వే 2021-22 కనుక గమనిస్తే ఈ సర్వే చాలా సమగ్రంగా, చాలా విపులంగా ప్రతి అంశాన్ని టచ్ చేస్తూ ఈ సర్వే రావడం జరిగింది. చాలా అద్భుతమైనటువంటి సర్వే ఈసారి రావడం జరిగింది తెలంగాణ పాయింట్ ఆఫ్ వ్యూలో. కాబట్టి ఇక్కడ మన పుస్తకంలో ఆ 4 చాప్టర్స్తో పాటుగా గ్రూప్ 2 సిలబస్లో భాగంగా తెలంగాణ ఎకానమీలో ఇచ్చిన సిలబస్లో 4 చాప్టర్స్తో పాటుగా తెలంగాణ ఎకనామిక్ సర్వేని పూర్తిగా ప్రతి చాప్టర్ని టచ్ చేస్తూ దాన్ని సింప్లిఫై చేస్తూ మీకు అందించడం జరిగింది. మరి దీన్ని చదవాలన్నా వద్దా అంటే ఖచ్చితంగా చదవాలి. తెలంగాణకు సంబంధించినటువంటి ఎకనామిక్ సర్వే మొత్తం కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. గ్రూప్ 2 అయినా, గ్రూప్ 3 అయినా, ఈవెన్ గ్రూప్ 1 అయినా సరే ఓకే, కంపల్సరీ అవసరం. కాబట్టి దాని కంపల్సరీ ఇక్కడ మీకు సిలబస్లో ఇచ్చిన 4 చాప్టర్స్తో పాటుగా సోషో ఎకనామిక్ సర్వే ఆఫ్ తెలంగాణ స్టేట్ కంప్లీట్గా మీకు ఇందులో చాలా మైండ్ మ్యాపింగ్ టెక్నిక్స్ తోటి సరళమైన భాషలో మీకు అర్థమయ్యే విధంగా నేను మీకు ఇందులో వివరించడం జరిగింది. ఓకే, ఇక పోతే ఇక థర్డ్ పార్ట్ కనుక వస్తే ఇక అందరికీ కూడా ఈ థర్డ్ పార్ట్ అనేది ఒక భయాన్ని కోల్పించే మరి భయపెట్టేటటువంటి పార్ట్గానే చూస్తున్నారు చాలామంది. సో అలాంటిది ఏం అవసరం లేదు ఫ్రెండ్స్. సో ఇక్కడ మీకు నేను చాలా సింపుల్గా ఈ థర్డ్ పార్ట్ని ఇవ్వడం జరిగింది. ఏంటిదయ్యా ఈ థర్డ్ పార్ట్ అంటే అభివృద్ధి సమస్యలు మార్పులు, అంటే డెవలప్మెంటల్ ఇష్యూస్ అండ్ చేంజెస్ అని అంటున్నాము. ఈ థర్డ్ పార్ట్లో కూడా 4 చాప్టర్స్ ఉన్నాయి, మనకు 4 యూనిట్లు ఉన్నాయి. అభివృద్ధి గమనశీలత అని చెప్తూ ఒకటి, అదేవిధంగా యూనిట్ 2 కింద అభివృద్ధి మరియు నిర్వాసితం అని చెప్తూ, అదేవిధంగా యూనిట్ 3 కింద మరి ఎకనామిక్ రీఫార్మ్స్ ఆర్థిక సంస్కరణలు అని చెప్తూ మనకి ఇక్కడ మరి 4వ చాప్టర్ కింద సుస్థిర అభివృద్ధి అని చెప్తే 4 చాప్టర్స్ ఈ యొక్క పార్ట్ 3లో ఉన్నాయి. సో ఈ చాప్టర్స్ గురించి చాలా సీక్వెన్స్గా డీటెయిల్డ్గా మీకు 1 by 1 అంటే సీక్వెన్స్ ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా స్టూడెంట్కి ఎంతైతే అవసరమో, ఏదైతే అవసరమో, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమడుగుతున్నాడు, స్టూడెంట్ కన్ఫ్యూజ్ కాకుండా పెద్ద పెద్ద పట్టికలు, పెద్ద పెద్ద టేబుల్స్ ఇవ్వకుండా మీకు పర్ఫెక్ట్గా యూజ్ అయ్యేటటువంటి విధంగా మీకు నేను సబ్జెక్ట్ అందించాను. కాబట్టి ఫ్రెండ్స్, ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశం. మిత్రులందరూ కూడా నేను ఇండియన్ ఎకానమీ ఇచ్చిన తర్వాత ఈ 3-in-1 ఇవ్వాలా వద్దా అనే డైలమాలో ఉన్నాను. మోస్ట్లీ ఇంకా ఇవ్వకూడదులే, ఎందుకు చదువుకుంటారు పిల్లలు, ఇండియన్ ఎకానమీ ఒకటి ఇచ్చాను కదా, ఈ మిగిలిన ఎక్కడో అవుతానో చదువుకుంటారులే అని చెప్పేసి అనుకున్నాను. కానీ మీ విద్యార్థులు మరి నాకు చేస్తున్నటువంటి ఫోన్లు కానీ మెసేజ్లు కానీ నాకు కంపల్సరీగా వీరి కోసమైనా కొన్ని నెలల నుంచి నా నుంచి వచ్చేటటువంటి తెలంగాణ ఎకానమీ కోసం
నా నుంచి రావాల్సినటువంటి అభివృద్ధి సమస్యలు తాడుపాటు కోసం కొన్ని నెలల నుంచి వేరే ఏ పుస్తకం కూడా కొనకుండా నా పుస్తకం గురించి ఎదురు చూస్తూ నాకు మాటిమాటికి ఫోన్లు తీస్తూ మెసేజ్లు పెడుతూ కొన్ని వేల మంది మరి నన్ను ఈ 3-in-1 ఎకానమీ ఇచ్చే విధంగా మరి ప్రోత్సహించారు, ఇన్స్పిరేషన్ చేశారు. కాబట్టి ఈ పుస్తకాలు రావడంలో మీరే నాకు ఇన్స్పిరేషన్. మీకు ఉపయోగపడాలి, ఎంత శ్రమ అయినా సరే మీకు ఇవ్వాలి, అట్లీస్ట్ ఇవ్వాలి. నాలాగా వీళ్ళు కూడా మరి మంచి స్థానంలో రావాలి, మరి మంచి ర్యాంక్ పొంది మంచి ఉద్యోగం సాధించాలి. అందులో నా వంతు ప్రయత్నం నేను ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా చేయాలనేటటువంటి ప్రయత్నంలో భాగంగానే మీకు ఈ పుస్తకం ఇవ్వడం జరిగింది. ఇకపోతే ఇందులో ఏమేమి ఉన్నాయంటే చాలా అద్భుతాలు ఉన్నాయి పుస్తకం లోపల. అవన్నీ ఇప్పుడు చెప్పడం వీలు కాదు. ఓకే, మనం గోయింగ్ ఫర్దర్గా ఈ అశోక ఆన్లైన్ వేదిక పైననే ఈ తెలంగాణ ఎకానమీకి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏమైతే ఉన్నాయో, అది ఎకనామిక్ సర్వే కావచ్చు, తెలంగాణ బడ్జెట్ కావచ్చు, ఇంకా ఏమైనా అప్డేట్స్ ఏమైతే ఉన్నాయో, అదేవిధంగా ఈ తెలంగాణ ఎకనామిక్ సర్వేలో ఇచ్చినటువంటి ఈ మానవ వనరులు, అదేవిధంగా మరి పట్టణీకరణకు సంబంధించినటువంటి అంశాలు, గవర్నెన్స్కి సంబంధించినటువంటి అంశాలు, సంక్షేమ రంగానికి సంబంధించినటువంటి అంశాలు, ప్రతి అంశాన్ని కూడా మనం ఈ అశోక ఆన్లైన్ వేదికగా మరి డిస్కస్ చేద్దాం రేపటి నుంచి. ఓకే, దీంతో పాటుగా వీలైతే సమయం కనుక దొరికితే ఈ థర్డ్ పార్ట్ ఏదైతే ఉందో, అభివృద్ధి సమస్యలు ఏదైతే ఉందో, అది కూడా నేను పూర్తిగా మీకు అందించే ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఇప్పటిదాకా నా క్లాసులో ఎవరైతే విన్నారో ఫ్రెండ్స్, సో మీరు అయితే మరి చాలా హ్యాపీగా ఉన్నారని మిమ్మల్ని చూస్తుంటే, మీరు చేసే కాల్స్, మీ మాటలను బట్టి నాకు అర్థమవుతూ ఉంది. ఐఎమ్ ఆల్సో సో హ్యాపీ, అట్లీస్ట్ నేను మీకు ఈ రకంగా ఉపయోగపడినందుకు. సో మీరు ఎక్కువ టెన్షన్ పడకండి ఎకానమీ గురించి, నా క్లాసులు వినండి. క్లాసులు ఏ సీక్వెన్స్లో అయితే చెప్పానో, ఏ చాప్టర్ వైజ్గా సీక్వెన్స్ మెయింటైన్ చేశానో, అదేవిధంగా ఈ పుస్తకం కూడా అదే సీక్వెన్స్లో ఉంటుంది. కాబట్టి కన్ఫ్యూజ్ కాకుండా క్లాస్ వినండి. అశోక ఆన్లైన్ అకాడమీలో పుస్తకం దగ్గర పెట్టుకోండి. ఈ పుస్తకం దగ్గర పెట్టుకొని క్లాస్ వింటూ దీన్ని ఫాలో అవుతూ ఓకే మరి చదువుతూ ఏమైనా డౌట్స్ ఉంటే నేను క్లాస్ చెప్పేటప్పుడు సమ్టైమ్స్ ఎక్కువ పాయింట్స్ కూడా ఇంకా చెప్తా ఉంటాను. వేరే సబ్జెక్ట్స్ లింకప్ అయినప్పుడు లింకప్ చేస్తూ ఉంటాను. కాబట్టి ఇదే బుక్లో ఎక్కడైతే లింకప్ చేస్తానో అదే పేజీలో మీరు నోట్ డౌన్ చేసుకుంటూ ఉంటే ఇంతకంటే ఎక్కువగా ఇక అవసరం లేదు ఎకానమీ ప్రిపరేషన్ కోసం. ఖచ్చితంగా మీరు ఎకానమీలో హైయెస్ట్ స్కోర్ సాధించేటటువంటి అవకాశం ఇక్కడ ఉంటుందని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఓకే. సో మరొకసారి అశోక ఆన్లైన్ అకాడమీలో క్లాసులు వినండి, ఎకానమీ క్లాసులు. ప్లస్ ఈ 3-in-1 ఎకానమీ దగ్గర పెట్టుకోండి. చదివిన తర్వాత ఇంకొక అద్భుతమైన అవకాశం మీకు ఏంటంటే, ఒక చాప్టర్ కంప్లీట్ కాగానే ఆ చాప్టర్కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ ఏమైతే ఉన్నాయో ఆ బిట్స్ కోసం సపరేట్ బిడ్ బ్యాంక్ మీకు ఇచ్చాను. ఒక చాప్టర్ అయిపోగానే ఆ చాప్టర్ మీద బిట్స్ చేయడం కోసం సపరేట్ బిడ్ బ్యాంక్ ఇచ్చాను. దీంతో పాటుగా 2016 గ్రూప్ 2 ఎగ్జామ్ యొక్క క్వశ్చన్ పేపరు పూర్తిగా ఈ బిడ్ బ్యాంక్లో ఇవ్వడం జరిగింది. ఆ క్వశ్చన్స్ ఎలా వచ్చినాయి, దానికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్, సందర్భాన్ని బట్టి మనం గోయింగ్ ఫర్దర్గా ఇవన్నీ కూడా నెక్స్ట్ క్లాసెస్లో డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఐ హోప్ యూ విల్ ఎంజాయ్ దిస్ 3-in-1 ఎకానమీ బై ఉబ్బు రమేష్. సో ఏమన్నా డౌట్స్ ఉన్నా, ఏం చేసినా, ఇంకేమన్నా మీకు అపోహలు ఉన్నా, ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, ఇంకేమైనా క్లారిఫై కావాలన్నా నాకు ఒకసారి ఫోన్ చేయండి. మరొకసారి చెప్తా ఉన్నాను, ఈ 3-in-1 ఎకానమీ ఎవరి కోసం అంటే టీఎస్పీఎస్సీ తెలంగాణలో గ్రూప్ 2, గ్రూప్ 3 ఎక్స్క్లూజివ్గా ప్రిపేర్ అయ్యే వారితో పాటుగా గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓకే ఇందులో చాలా చాప్టర్స్ మీకు యూజ్ అవుతాయి. ఎందుకంటే కావాల్సిన డిస్క్రిప్షన్ ఇచ్చాను, కావాల్సిన డేటా ఇచ్చాను, కావాల్సిన బాక్సెస్ ఇచ్చాను, కావాల్సినటువంటి మైండ్ మ్యాపింగ్ కూడా ఇచ్చాను. ఎస్ఐ కానిస్టేబుల్ వాళ్ళు ఈ పుస్తకం అవసరం లేదు. ఎస్ఐ కానిస్టేబుల్ వాళ్ళకి 3-in-1 పుస్తకం అవసరం లేదండి. ఎందుకంటే ఎస్ఐ కానిస్టేబుల్ వాళ్ళకి తెలంగాణ ఎకానమీలో అసలు 1-2 క్వశ్చన్స్ కూడా వచ్చిన సందర్భాలు లేవు. కాబట్టి మీరు పూర్తిగా ఇండియన్ ఎకానమీ మీద ఫోకస్ చేయండి. ఎస్ఐ కానిస్టేబుల్ వాళ్ళు మీరు ఈ పుస్తకం కొనండి, కంప్లీట్ రిఫరెన్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ, ఈ పుస్తకం కొనండి. దిస్ ఈజ్ ఎనఫ్. ఓకే, అదేవిధంగా గ్రూప్ 1 వాళ్ళు ఈ పుస్తకం కొనండి, దీంతోపాటు ఇది కూడా కొనండి. ఓకే, ఈ 2 పుస్తకాలు కూడా గ్రూప్ 1 వాళ్ళకి అవసరం. ఎక్స్క్లూజివ్గా గ్రూప్ 2, గ్రూప్ 3 ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఈ పుస్తకం ఒకటి దగ్గర ఉంటే సరిపోతుంది. ఇంకా మీకు పేపర్ 1 పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకా
మిగతా చాప్టర్స్ కూడా వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి ఇంకా కావాలనుకుంటే ఈ పుస్తకం కూడా దగ్గర పెట్టుకోండి. ఓవరాల్గా మరి నా నుంచి వచ్చినటువంటి ఈ 2 పుస్తకాలు, ఒకటి కంప్లీట్ రిఫరెన్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ, రెండవది 3-in-1 ఎకానమీ, ఈ 2 మీ దగ్గర ఉంటే ఎకానమీ సబ్జెక్టు మొత్తం కూడా మీ దగ్గర ఉన్నట్టే. తిరుగులేనటువంటి పుస్తకాలు మీకు అందించాను కాబట్టి వీటిని బాగా యూజ్ చేసుకోండి. మీకు అందరికీ కూడా మంచి జరుగుతుందని, అందరూ మంచి సక్సెస్ను సాధిస్తారని, ఈ 2022-23 సంవత్సరాల్లో మంచి ప్రభుత్వ ఉద్యోగులుగా సక్సెస్ అవుతారని, అవ్వాలని నేను ఆకాంక్షిస్తూ మీ అందరికీ నా యొక్క దీవెనలు అందజేస్తూ ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సో అశోక్ సార్ ఒకసారి కంక్లూజన్ చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, మంచి పుస్తకాలు కొంతమంది వ్యక్తులు మాత్రమే తేగలుగుతారు. అది కూడా ఒక సక్సెస్ సాధించిన వాళ్ళు తెచ్చినప్పుడు దాని ఫలితాలు అనేవి వేరుగా ఉంటాయి. ఇక్కడ ఆన్లైన్లో ఉబ్బు రమేష్ సార్ క్లాసెస్కి చాలా యూజ్ రెస్పాన్స్ వచ్చింది. చాలామంది ఓయూ క్యాంపస్ విద్యార్థులు కూడా చాలామంది మన ఉబ్బు రమేష్ సార్ క్లాసెస్ అనేవి వినడం జరిగింది. ఆ విన్న వాళ్ళందరూ కూడా క్లాసెస్ వింటూ ఈ పుస్తకాన్ని ఒకసారి తిప్పేసుకుంటే సరిపోద్ది కూడా అర్థం చేసుకోండి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ నెంబర్స్ ఇచ్చాము, ఈ నెంబర్లో నోట్ చేసుకోండి. ఈ నెంబర్లకు మాత్రమే కాల్ చేయండి. ఈ నెంబర్లో కాల్ చేస్తే మీకు పుస్తకానికి సంబంధించిన సమాచారం వస్తుంది. అశోక ఆన్లైన్ అకాడమీ ఫోన్ నెంబర్ కాకుండా ఇక్కడ పుస్తకం కోసం రాసినటువంటి నెంబర్లకు కనుక ఫోన్ చేస్తే మీకు ఆ పుస్తకాలు ఎక్కడ దొరుకుతాయి, ఏ విధంగా పంపాలి, ఆ పోస్టులకు సంబంధించిన కాన్సెప్ట్ అన్నీ కూడా వివరాలు ఇస్తారు. కాబట్టి ఈ నెంబర్లు విద్యార్థులంతా నోట్ చేసుకొని ఆ నెంబర్కి మీరు ఫోన్ చేసి ఒక ప్రయత్నం చేయాలి. ఇది ఉన్నటువంటి ఆ పుస్తక ఆవిష్కరణకు సంబంధించిన కాన్సెప్టు. కాబట్టి అందరూ సక్సెస్ సాధించాలని అశోక్ ఆన్లైన్ కోరుకుంటుంది. వాళ్ళ తెలంగాణలోనే గ్రూప్ 2, గ్రూప్ 3లో రాష్ట్రంలోనే నెంబర్ 1 ఇన్స్టిట్యూట్కి వాళ్ళ మన నిలబడింది. గ్రూప్ 1లో కూడా నిలబడడానికి ప్రయత్నం చేస్తూనే ఉంది. వాళ్ళ గ్రూప్ 1లో కూడా ఎక్కడ కూడా ఆన్లైన్ క్లాసెస్ లేవు. కేవలం అశోక ఆన్లైన్ అకాడమీలో మాత్రమే గ్రూప్ 1 క్లాసెస్ ఉన్నవి. వేరే దగ్గర ఉన్నా కూడా ఉంటే ఓల్డ్ వీడియోస్, లేదంటే సగం సగం వీడియోలు ఉంటాయి. కానీ అశోక ఆన్లైన్ అకాడమీ ఏది అందించినా కూడా పర్ఫెక్ట్గానే అందజేస్తుంది. అలాంటి దమ్మున్న సబ్జెక్టు, దమ్మున్న ఫ్యాకల్టీ అశోక ఆన్లైన్ అకాడమీ దొరుకుతుంది. కాబట్టి మీరు 100% మీరు నమ్మొచ్చు అశోక ఆన్లైన్ అకాడమీని. అవి కూడా ఫీజులు కూడా చాలా ఎక్కువ కాకుండా, తక్కువ కాకుండా ఫ్యాకల్టీ ఫీజులకు అనుగుణంగా మన యొక్క ఫీజెస్ అనేవి అందజేయడం జరుగుతుంది. ఈ అంశాన్ని కూడా మీరు గుర్తుంచుకునే ప్రయత్నం చేయవచ్చు. థ్యాంక్ యూ. మరో కాన్సెప్ట్తో మనం మళ్ళీ ముందుకు వచ్చి ఒక ప్రయత్నం చేస్తాం. ఇది వాళ్ళ పుస్తకావిష్కరణకు సంబంధించిన కాన్సెప్ట్. ఫ్రెండ్స్ మరొకటి, సో చాలామంది విద్యార్థులు ఇక్కడ మేము ఆల్రెడీ ఇండియన్ ఎకానమీ కంప్లీట్ రిఫరెన్స్ కొన్నాము. సో దీంట్లో పార్ట్ 1 ఒకటే ఉంటుందండి. పార్ట్ 1తో పాటుగా మిగిలిన ఇండియన్ ఎకానమీకి సంబంధించిన అన్ని చాప్టర్స్ ఉంటాయి. ఓకే, సో మీకు పార్ట్ 2, పార్ట్ 3 కావాలన్నప్పుడు సో కంపల్సరీగా ఈ 3-in-1 ఎకానమీలో పొందుపరచడం జరిగింది. ఓకే, అది గమనించాలి. మరొకసారి చెప్తున్నాను, ఎస్ఐ కానిస్టేబుల్ పిల్లలకి 3-in-1 అవసరం లేదు. ఈ యొక్క కంప్లీట్ రిఫరెన్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ చాలు. ఓకే, ఇక మీకు కంప్లీట్గా ఇండియన్ ఎకానమీకి సంబంధించిన కంప్లీట్ నాలెడ్జ్ మీ దగ్గర ఉండాలంటే అంటే మరి 200-300 పోతే పోయినాయేమో, అది పెద్ద విషయం కాదు. ఈ 2 బుక్స్ కూడా మీ దగ్గర ఉంటే ఎకానమీ మొత్తం కూడా మీ దగ్గర ఉన్నట్టే. మీకు మంచి ఉత్తేజాన్ని, ధైర్యాన్ని ఈ 2 పుస్తకాలు ఎకానమీ సబ్జెక్టులో ఇవ్వగలవని, ఆ రకంగా నేను ప్రయత్నం చేసినానని మీకు మరొకసారి తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్.